శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ పరాభవనం సంవత్సర అధిక జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి గురువారం. ఈరోజు ద్వాదశి ఉదయం 8:30 వరకు ఉంది, తదుపరి త్రయోదశి. ఈరోజు చిత్తా నక్షత్రం ఉదయం 9:01 వరకు ఉంది, తదుపరి స్వాతి. ఈరోజు మే 28, 2026 తేదీ గురువారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:48 లాగైతే 10:39 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:58 లాగైతే 3:50 వరకు ఉంది. వజ్యం మధ్యాహ్నం 3:02 లాగైతే 4:45 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అనేటువంటి చిత్తా స్వాతి నక్షత్రాలు ఎవరికి తారాబలం కలుగుతుందో మనం పరిశీలించినట్టయితే పునరోసు, విశాఖ, పూర్వభద్ర ఈ నక్షత్రాల్లో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి చిత్తా స్వాతి నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజస్థానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు గురు రాహులు కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దీన్ని గురు చండాలయంగా చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆయా రంగాల్లో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆ పరమేశ్వరుణ్ణి, చంద్రశేఖరుణ్ణి చిరుకృష్ణతో అభిషేకించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపటి శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, కొల్లాల మామిడాడు.